నటన. నక్క మంచి నటి. అది అడవిలోని జంతువులనే కాక సినిమా నటులను కూడా అనుకరించి చూపిస్తుండేది. శ్రీకృష్ణ జన్మాష్టమికి శ్రీకృష్ణుని ఏకపాత్ర వేయాలనుకుంది. దానిని జంతువులు, పక్షులు ప్రోత్సహించాయి. నెమలి తన తోకకున్న ఈకల్ని పీకిచ్చింది. అది తలపై పెట్టుకుంది. కోయిల తన వద్దనున్న పిల్లన గ్రోవిని ఇచ్చింది. నక్క పెదవిపై పెట్టుకొని గానం చేసింది. పాలపిట్ట రంగురంగుల దుస్తులనిచ్చింది. అది తన శరీరానికి చుట్టుకొని నృత్యం చేసింది. జంతువులు, పక్షులు ఆనందంగా చప్పట్లు కొట్టాయి, మనస్ఫూర్తిగా అభినందించాయి. తర్వాత వచ్చిన శివరాత్రికి శంకరుని వేషం కడతానంది. వెంటనే పులి తన వద్దనున్న చర్మం ఇచ్చింది. ఎలుగుబంటి డమరుకం, తోడేలు త్రిశూలం ఇచ్చాయి. వాటితో శివతాండవం చేసి పక్షులను, జంతువులను సంతోషపరిచింది. దానిని అడవిలోని పశుపక్షాదులు పొగడ్తలతో ముంచెత్తాయి. టికెట్టు కొని మరీ నక్క నాటకాలు చూడసాగాయి. నక్కకు డబ్బు, కీర్తి కూడా వచ్చింది. దాంతో నక్కకు గర్వం పెరిగింది. అది జంతువులను, పక్షులను ఎగతాళి చేస్తూ కుంటి జంతువులను, గుడ్డి పక్షులను అనుకరిస్తూ వాటిని బాధ పెట్టసాగింది. ఎవరినీ లెక్క చేయకుండా ప్రవర్తించసాగింది. దీనితో అడవిలోని జంతువులకు, పక్షులకు బాగా కోపం వచ్చింది. ఇంకా నక్క నాటకాలు ఎవరు చూడకూడదని, దానికి ఏ రూపైనా సాయం చేయకూడదనుకున్నాయి. నక్కను నాట్యం చేయమని అడగడం కానీ, దాంతో మాట్లాడడం కానీ ఏ పక్షి చేయడం లేదు. జంతువులను పలకరించినా అవి బదులు పలకకుండా వెళ్ళిపోసాగాయి. నక్క ఒంటరిదైపోయింది. దానికి పిచ్చెక్కినంత పని అయిపోయింది. తాను చేసిన తప్పేంటో తెలిసింది. అది అడవిలోని పక్షులను, జంతువులను పేరు పేరున క్షమాపణ కోరుకుంది. తాను గర్వంతో అలా ప్రవర్తించినందుకు బాధపడుతున్నానని, ఇక ముందు ఎవరిని బాధ పెట్టనని ఒట్టేసుకుంది. అప్పటి నుండి అవన్నీ అసహనాన్ని విడిచిపెట్టి నక్కతో మాట్లాడసాగాయి. నక్క తిరిగి ముఖానికి రంగేసుకుంది. దానికి కావాల్సిన దుస్తువులు, ఇతర వస్తువులు పశుపక్షాదులు సమకూర్చాయి. వాటితో నక్క స్వతంత్ర పోరాట వీరుల నృత్య రూపకం ప్రదర్శించింది. అది అడవిలోని అన్ని ప్రాణులను విపరీతంగా ఆకట్టుకుంది. అవి స్వాతంత్రం వర్ధిల్లాలి, అమరవీరులకు జోహార్లు అని అడవి ప్రతిధ్వనించేలా నినాదాలు చేశాయి. తన నృత్య రూపకం అంతగా ఆకట్టుకున్నందుకు నక్క చాలా ఆనందించింది. అందరితో కలిసిమెలిసి ఉండసాగింది. మంచి పని. ఆ ఏడాది జనవరి 26కు ఆటల పోటీలతో పాటు ఒక విశేష పోటీ పెడదామని ప్రధానోపాధ్యాయుడు, మీలో సేవాభావం ఎవరికుందో చేతులెత్తండి అన్నాడు. ప్రార్థన సమయంలో దాదాపు పిల్లలందరూ చేతులెత్తారు. ఇంతమంది సేవ చేసేవారు ఉన్నారంటే సంతోషమే, కానీ అందరికీ ప్రైజులు ఇవ్వడం కుదరదు కదా. కనుక మీరు చేసిన ఒక మంచి పని అంటే ఇతరులకు చేసిన సాయం ఒక పేపర్పై రాసివ్వండి. అందులో చక్కని సేవ చేసిన విద్యార్థిని గుర్తించి బహుమతి ప్రకటిస్తాం అన్నాడు. పిల్లలంతా పేపర్లు తీసుకొని పక్కనున్న ప్రసాద్కు పెన్ను బదిలిచ్చిన కాడి నుంచి గుడ్డివారిని రోడ్డు దాటించేదాకా తాము చేసిన మంచి పనులు రాసించారు. అవి చదివిన ప్రధానోపాధ్యాయుడికి వారిలో నిజమైన సేవాభావం కలిగిన వారెవరో ప్రత్యక్షంగా పరిశీలిద్దామనుకున్నాడు. వెంటనే నాటకాల్లో ప్రవేశం ఉన్న పాండురంగం సార్ను పిలిచి చెవిలో ఏదో చెప్పాడు. మరుసటి రోజు పాఠశాల ముందు ఉదయం 9 గంటల సమయంలో ఒక వృద్ధుడు నేల మీద కూర్చొని ఉన్నాడు. బట్టలు చిరిగి ఉన్నాయి. గడ్డం, మీసాలు, తల దట్టంగా పెరిగి ఉంది. కాలికి తగిలిన దెబ్బతో బాధపడుతూ సాయం కోసం అడుగుతున్నాడు. పిల్లలెవరూ అతన్ని పట్టించుకోకుండా గబగబా పాఠశాలలోకి వెళ్తున్నారు. వెనకాలే నడిచి వస్తున్న 9వ తరగతి చెందిన సుందర్ వృద్ధుడిని చూసి ఆగిపోయారు. అయ్యో, రక్తం కారుతుంది, ఎలా పడ్డావు తాత అని ఆప్యాయంగా పలకరించారు. రోడ్డు దాటుతుంటే మోటార్ సైకిల్పై వెళ్ళే అతను గుద్దిపోయాడు. కాస్త ఆసుపత్రికి తీసుకెళ్ళగలవా బాబు అన్నాడు బాధపడుతూ. తప్పకుండా తాత, మానవ సేవే మాధవ సేవ అని మా మాస్టర్ చెప్పారు అన్నారు ఇద్దరూను. బడికి సమయానికి పోకుంటే మీ సారు మిమ్మల్ని దండిస్తారేమో, మీరు వెళ్ళిపోండి, మరో పెద్ద అతను దొరక్కపోడు అన్నాడు వృద్ధుడు. నీకు సాయం చేయడం కోసం దెబ్బలైనా తింటాం,
ముందు మిమ్మల్ని ఆసుపత్రిలోకి చేరిస్తే మాకు సంతోషం కలుగుద్ది అన్నారు ఇద్దరు. వెంటనే అటుగా వెళ్తున్న ఆటోని పిలిచారు. ఇద్దరు వృద్ధుని లేపి ఆటోలో కూర్చోబెట్టి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. డాక్టర్ను కలిసి తాత కాలికి దెబ్బ తగిలింది, మంచి వైద్యం చేయండి డాక్టర్ అన్నారు వినయంగా. తప్పకుండా, వైద్యం చేయడమే నా వృత్తి కదా అన్నాడు చిరునవ్వుతో. చందన, సుందర్ 2 కిలోమీటర్ల దూరాన ఉన్న ఆసుపత్రి నుంచి నడుచుకుంటూ పాఠశాలకు చేరుకున్నారు. గేటు తీసుకొని లోపలికి అడుగుపెట్టిన పిల్లలు ఎదురుగా కనిపించిన దృశ్యం చూసి ఆశ్చర్యపోయారు. తాము అర్ధగంట క్రితం ఆసుపత్రిలో చేర్చిన వృద్ధుడు హెచ్ఎం ఎదురుగా కూర్చొని నవ్వుతూ మాట్లాడుతున్నాడు. కాలికి దెబ్బ తగిలితే తాము డాక్టర్కి అప్పచెప్పిన నడవలేని మనిషి ఇక్కడ ఎలా ఉన్నాడు, ఎందుకు వచ్చాడు అని ఎంత ఆలోచించినా ఆ చిట్టి బుర్రలకు అర్థం కాలేదు. అప్పుడు ప్రధానోపాధ్యాయుడు వారిని దగ్గరకు పిలిచి, ఈయనెవరో కాదు, పాండురంగం సార్. మీలో సేవాభావం ఎవరికుందో ప్రత్యక్షంగా తెలుసుకునేందుకే నేను ఈ వేషం వేయించాను. ఆ పరీక్షలో మీరు విజయం సాధించారు. అందుకే ఈ ఏడాది బహుమతి మీ ఇద్దరికి ఇస్తున్నాను అని ప్రధానోపాధ్యాయుడు ప్రకటించాడు.